నువ్వు రాని ఆహ్వానించావు. నీ ఇంట్లో 50 మందిని పెట్టుకున్నావు, నన్ను కింద పడదోయించావు. నీ ఇంటికాడ సెక్యూరిటీ పెట్టుకున్నావు, కొంతమంది చీటర్స్తో రాళ్ల దాడి చేయించావు. చేసిన తప్పులు తెలుసుకో, తప్పులు సరిదిద్దుకో. నా ఏమైనా ఉంటే నేను దిద్దుకుంటా. అది మానవత్వం. అప్పుడు మనిషి అవతారం వస్తుంది. అప్పుడు దాకా ఏ అవతారం వస్తుంది? రాక్షస అవతారం. ఇప్పుడు దాకా నువ్వు ప్రవర్తించిన తీరు అదే రకంగా. నేను ఒక్కసారి మాత్రమే ప్రవర్తించా. నన్ను దుర్భాషలాడిన తీరు నా వెనకాల ఎవరు లేరు. నేను ఎప్పుడు ఒంటరి పోరాటం చేస్తా. ఆనాడు తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే నాయకుల మీద ఒంటరి పోరాటం చేశాను. రావటమే అయ్యప్ప సొసైటీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ప్రోటోకాల్ లేని పద్ధతి, శాసనసభ్యుడికి తెలియని పరిస్థితులు పోరాటం చేశాను. తర్వాత గౌరవంగా హరీష్ రావు గారు నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు. తర్వాత భారతదేశం పార్టీ అయింది. ఆంధ్ర అధ్యక్షుడిని కూడా పెట్టాం. ఆంధ్ర వాళ్ళ గురించి నీ శాసనసభ్యుడే, మన శాసనసభ్యుడే, 10 నెలల శాసనసభ్యుడు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడే తీరు మీరు విన్నారు. ఆంధ్రాకి అధ్యక్షుడు పెట్టామా, మహారాష్ట్రకు అధ్యక్షుడు పెట్టామా, భారతదేశ పార్టీ అన్నామా, ఏదన్నా నిలబెట్టుకున్నామా? ఇటువంటి సమాసాలు పెట్టుకొని మనం అధికారం కోల్పోయాం. అభిమానిగా, శ్రేయోభిలాషిగా, పెద్ద మనిషిగా, అనుభవజ్ఞుడిగా కేసీఆర్కి ఈ విషయాలు తెలియచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నటువంటి తీరు. కేసీఆర్ గారు ఎన్నో విషయాల్లో చెప్పారు. కలుపుకోండి, కలిసి ఉండండి, వ్యాపారం పెంచుకోండి, గౌరవంగా బతకండి, అందరం కలిసి ఉండాలని. మధ్యలో కొంతమంది మంత్రులు మాట్లాడారు ప్రాంతీయత మీద. ఇవాళ 10 ఏళ్ళు దాటినాక ఇవాళ నువ్వు మాట్లాడావు. వీటన్నిటి కూడా సరి చేసుకొని ముందుకెళ్తే మీకు భవిష్యత్తు, లేకపోతే మనం అంతా అగాధంలోకి వెళ్ళిపోతాం. పెద్ద ఆయన కేసీఆర్ గారు మహిళలు అగౌరవపరిచిన దాని మీద, ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడిన దాని మీద నాకన్నా ముందు దూషించే మాటలతో నన్ను దూషించిన విధానం మీద, తర్వాత నేను దూషించా ఆ విధానం మీద మీరు మాట్లాడాలి. మాట్లాడితే కనువిప్పగలుగుతుంది. వాళ్ళు చాలామంది ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్టు మన శాసనసభ్యుడు చేశాడు అనేది వీటన్నిటిని కూడా గుర్తు చేస్తూ జరిగిన సంఘటనల్ని మార్చుకుంటే చక్కటి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు అదే దోవలో ప్రవర్తిస్తే, ఇందాక అంటున్నావు కదా, ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. హుజూరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి బాగా అయితే నువ్వు 5 ఏళ్ళు ఉండొచ్చు. నేను 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు, 45 ఏళ్ళు, 35 ఏళ్ళు సేవా కార్యక్రమాలు చేశాను. 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా. 3వసారి మళ్ళీ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించాను. గౌరవంగానే ముందుకు పోతా. పనికి మాలిన వాళ్ళకి